అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, ఈ మధ్య ఒక న్యూస్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది కర్నూలు 1 టౌన్లో. ఏంటి అంటే రావి చెట్టు వేప చెట్టుతో కలిసి ఉందన్నమాట. అక్కడ అమ్మవారే స్వయంగా కళ్ళు తెరిచిందని చెప్పేసి అక్కడ ఉన్న జనాలు చెప్పడం కానివ్వండి, వేరే చోటు నుంచి కూడా భక్తులు వెళ్ళి దర్శనం చేసుకోవడం, అమ్మవారి దర్శన భాగ్యం కలిగిందని సంతోషపడడం, ఈ న్యూస్ వైరల్ అవుతుంది. నిజంగా ఒక చెట్టు నుంచి అమ్మవారు అలా కన్ను తెరవడం సాధ్యమేనా? అసలు నిజమేనా అంటారా ఇదంతా? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 1962లో అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అన్నారు. అది ఏర్పడింది. అప్పుడు గుడిలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో గంటలు వాటంతకవే మోగుతాయి అన్నాడు. వాటంతకవే గట్టిగా మోగినాయి. పంతులు గారులు జనము అందరూ కూడా బయటకు వచ్చేసారు భయపడి. ఊరంతా చూశారు సాక్ష్యం. ఆ తర్వాత ఆయన ఒకటి చెప్పారు. అది జరిగినటువంటి 2వ రోజున చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయి అన్నారు. అలాగే చింత చెట్టుకి మల్లెపూలు పూసినాయి. 4 రోజుల తర్వాత ఆ చెట్టు చనిపోతుంది అన్నారు. అలాగే చనిపోయింది. కలియుగంలో ఇలాంటి వింతలు ఇంకా ఎన్నో జరుగుతాయి. అది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో చెప్పారు. ఆ మధ్యకాలంలో వినాయకుడు పాలు తాగాడు అని వచ్చింది ఒక 20 years బ్యాక్. అందరూ స్పూన్లు పట్టుకెళ్ళి ఇలా నోటి దగ్గర పెట్టారు. నేను కూడా తీసుకెళ్ళి పెట్టాను. పెడితే వినాయకుడు తాగేశాడు, లాగేస్తాడు అనమాట. పాలు సగం వెళ్ళిపోతాయి. ఇది ఫిజిక్స్లో సర్ఫేస్ టెన్షన్ అనేటటువంటి ప్రాపర్టీ. సో ఈ స్కిన్కి ఎలాగైతే మనకు పోర్స్ ఉంటాయో అదేవిధంగా వినాయకుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసినప్పుడు పోర్స్ ఉంటాయి, స్పోర్స్ లాగా. అవి సర్ఫేస్ టెన్షన్ ప్రాపర్టీ ఏంటంటే అది పీలుస్తుంది. సో సైంటిఫిక్గా కూడా ప్రూవ్డ్, కళ్ళతో చూశాను. మరి నెక్స్ట్ డే కూడా సైంటిఫిక్గా ఉన్నప్పుడు పోర్స్ 2వ రోజున కూడా 3వ రోజున కూడా తాగాలి కదా, తాగలేదు మనం పట్టుకెళ్ళినప్పుడు. అంటే ఆ సర్టెన్ టైంలోనే బాంబేలో స్టార్ట్ అయింది. బాంబేలో వినాయకుడు సిద్ధి వినాయక టెంపుల్ అని పెద్ద ఫేమస్. అక్కడ వాళ్ళు పడుతుంటే పాలు రోజు అర్పిస్తారు కాబట్టి అప్పుడు చూసి ఆ న్యూస్ అలా స్ప్రెడ్ అయింది. మొత్తం ఆంధ్రదేశం అంతా కూడా ఇండియా అంతా పట్టించారు. అలాగే 2వది జనరల్గా ఈ ఒక కాయ చూసి వినాయకుడిలాగా ఏర్పడింది అని చూపిస్తూ ఉంటారు. జామకాయ, ఆ తర్వాత ఇట్లా ఇవన్నీ కూడా సైన్స్ ప్రకారము జీన్స్ ప్రాబ్లం అనమాట, జీన్స్ లోపాలు. అందువల్లనే గ్రహణం బొర్రి ఇలాగ పెదాలు ఇలా అంతా కూడా ఇలా కన్నాలు పడతాయి చూసావా, అది గ్రహణాల్లో తల్లి కదిలిన వలన, గిల్లిన మూలన, గోళ్ళు గిల్లుకున్న మూలన, ఇక్కడ గిరుకున్న మూలన ఏర్పడినాయి అని అంటారనమాట. కానీ యాక్చువల్గా జీన్స్ ప్రాబ్లం, ఇది సైన్స్. అట్లాగే ఇక్కడ కూడా రావి చెట్టు వేప చెట్టు రెండూ ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎందువలనంటే వేప చెట్టు అమ్మవారు, రావి చెట్టు విష్ణుమూర్తి అనమాట. వేప చెట్టు లక్ష్మీదేవి. అక్కడ అలాగే ఈ రావి చెట్టులో లక్ష్మీనారాయణలు ఇద్దరు కొలువై ఉంటారు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమైందంటే కర్నూలు 1 టౌన్లో ఆ రావి చెట్టు దగ్గర 2 కళ్ళు లాగా మనిషి కళ్ళు ఎలాగైతే ఉన్నాయో అలా ఏర్పడ్డాయి. అంటే డాక్టర్ జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు, చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది, చెట్లకు కూడా ఆత్మ ఉంటుంది, చెట్లు కూడా మనకులాగే ఆలోచిస్తాయి. జడ పదార్థాలు అనుకుంటాం, అవి జడ పదార్థాలు కాదు. రాయి కూడా ప్రాణం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటమార్ఫిక్ రాక్ అంటాం. ఆ రాయిగా కూడా పెద్దగా ఎదుగుద్ది అనమాట, పెద్దదవుద్ది. అందువల్లనే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు, నంది రంకె వేస్తుంది అని చెప్పారు కలియుగాంతానికి. సరే, ఒక క్షేత్రంలో కర్నూలు జిల్లాలోనే ఈ వింతలన్నీ కర్నూలు జిల్లాలోనే జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 కళ్ళు ఏర్పడము నిజము. అది సైంటిఫిక్గా మనం చూసినప్పుడు అది జీన్స్ ప్రాబ్లం అని అంటాం అన్నమాట, జన్యులోపాలు అంటాము. సో ఈ యొక్క కలియుగాన్ని అమ్మవారు రావి చెట్టు వేప చెట్టు ఇద్దరికి కలిపి మనం పెళ్లి చేస్తాము. అలాగే ఉసిరి చెట్టు రావి చెట్టుకి పెళ్లి చేస్తాము. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో భక్తులందరూ కూడా వీళ్ళంతా కూడా వింతగా వెళ్ళి చూస్తున్నారనమాట. ఎందువల్లంటే మన కళ్ళతో చూస్తున్నట్టే. ఇప్పుడు మనం మనిషిని నిన్ను చూస్తుంటే ఎట్లయితే నీ కళ్ళు కనబడుతున్నాయో అట్లాగే ఆ కళ్ళు కూడా కళ్ళల్లాగే అక్కడ కనబడుతున్నాయి. అండ్ మూమెంట్ కూడా ఉంది. కళ్ళు మనం రెప్పలు ఎలాగైతే వేస్తున్నామో అలా మూమెంట్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేటటువంటివి భగవంతుడు తన అస్తిత్వాన్ని చూపించడం కోసం
అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటాడు. అయితే ఇలాంటివి మూఢనమ్మకాలకు దారి తీస్తాయి కాబట్టి చదువుకున్న వాళ్ళగా మనము అలాంటివి ఎంకరేజ్ చేయకూడదనమాట. బట్ స్టిల్ దెన్ ఈ విషయంలో మాత్రము అమ్మవారు కళ్ళు తెరిచింది అండ్ ఒక సిగ్నల్ ఇచ్చింది. ఇది దేనికి సంకేతం అని నువ్వు అడిగావు కదా. కలియుగంలో అందరూ కూడా ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీతో బతుకుతున్నారు. జీవి కదా, ఇప్పుడు యానిమల్ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెసే మనిషికి, జీవికి ఇంకేమి లేవు. క్రిమి, తర్వాత ఇన్సెక్ట్స్, తర్వాత కీటకాలు అవుతారు. క్రిమి, కీటకాలు, తర్వాత పక్షులు, తర్వాత జంతువులు, తర్వాత హ్యూమన్ బీయింగ్, వరుస పెట్టింది. సో వీటికి గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ తప్ప, ప్లెజర్స్ తప్ప వేరే గోల్ ఉండదు. కానీ మనిషికి ఒక గోల్ ఇచ్చాడు. ఇవి కాదు నాయన, నువ్వు లిబరేట్ అవ్వాలి, నీ సోల్ని ఎలివేట్ చేసుకోవాలి, అందువల్ల నువ్వు మోక్షం తెచ్చుకోవాలి. ఇది ఒక్క మానవుడికే ఉంది అవకాశం, ఇంకెవ్వరికీ లేదు, దేవతలకు కూడా లేదు. కాబట్టి మనకి 14 లోకాలు మనకున్న, 7 లోకాలు పైన ఊర్ధ్వలోకాలు, 7 లోకాలు క్రింద అధోలోకాలు, మధ్యలో మనం ఉన్నాము. ఇది మృత్యులోకము. కాబట్టి ఈ మృత్యులోకంలో మనిషికి జ్ఞానోదయం చేయడం కోసం జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఎలా పుట్టారు? శివుడే. వివేకానందుడు ఎలా పుట్టాడు? శివుడే. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు అంటే ఆనందమూర్తి గారు ఎలా పుట్టారు? శివుడే. దత్తాత్రేయుల వారు ఎందుకు వచ్చారు? 2వ అవతారంగా నరసింహ సరస్వతి స్వాముల వారుగా, శ్రీపాద వల్లభుడుగా. ఇలా రాముడు ఎందుకు వచ్చాడు? కృష్ణుడు ఎందుకు వచ్చాడు? వీళ్ళందరూ ఎందుకు వస్తారంటే మన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసం. సో మహాభక్తులందరూ కూడా కర్నూలు చక్కగా వెళ్ళి చూసొస్తున్నారు. అందువలన మళ్ళీ అక్కడ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోద్ది అనమాట. ట్రాఫిక్ ప్రాబ్లం అయిపోద్ది, అంతమంది వెళ్తారు. కర్నూలులో ఇప్పుడు ఇది సత్యమమ్మ, ముమ్మాటికి సత్యము, అమ్మవారి మహిమ అది. ఓకే గురుగారు, అంటే ఏదైనా సంకేతము అని అంటే మనకి అంత మంచి జరగబోతుందనా లేకపోతే ఏంటి గురుగారు? కలియుగంలో ఇంకా ఇలాంటి వింతలు ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు ఎన్నో జరుగుతాయి. ఇవి మా చెట్లు మాట్లాడతాయి. జగదీష్ చంద్రబోస్ గారు ఏం చెప్పారు? చెట్లకి ప్రాణం ఉంటుందన్నారు. వెళ్ళి మనకు బాధ వచ్చిందనుకో, వెళ్ళి చెట్లకి చెప్పుకోవచ్చు. మనుషులకు చెప్పుకుంటే వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడు మన రహస్యాలన్నీ బయటికి చెప్పేసి వీక్నెస్ మీద చెప్తున్నారు. ఈ యొక్క చెట్లకు చెప్పుకుంటే అవి ఎక్కడికి హాని చేయవు. అవి ఇంకా బ్లెస్ చేస్తాయి, చల్లని బ్రీజ్ని ఇస్తాయి మనకి, గాలిని కూడా చల్లటి గాలిని ఇస్తాయి. తర్వాత పుష్పాలు కూడా మనతో వంగి ఉన్నట్టు ఉంటాయి. అన్నీ జగదీష్ చంద్రబోస్ గారు సైంటిస్ట్, ఆయన ప్రూవ్ చేశాడు. కాబట్టి ఇలాంటి వింతలు జరుగుతాయి. ఇది శుభ పరిణామమే. భక్తుల్ని మూఢనమ్మకాల వైపు వెళ్లకుండా మీరు జాగ్రత్త సుమ, భగవంతుడి యొక్క ఎగ్జిస్టెన్స్, నేనున్నాను, కబడ్డార్, జాగ్రత్త, పాపాలు చేయకండి, పాపాలు చేస్తే యముడున్నాడు, గరుడ పురాణం చదవండి, గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ వేస్తాను అని చెప్పడం అనమాట. మామూలుగా ఉండదన్నమాట యముడు. ఇప్పుడు మనకు ఓపికగా ఉంది, మనం ఏమనుకుంటాం? అబ్బా మనకు చాలా శక్తి ఉంది అనుకుంటాం. ద సేమ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ని చూడు నువ్వు, గతంలో ఒక 50 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళిపోయి, అప్పుడు హీరోయిన్గా ఉన్నవాళ్ళు చనిపోయేటప్పుడు ఎలా అయ్యారో వాళ్ళ బాడీని చూడు, సన్నగా. వార్ధక్యం, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా బలం తగ్గిపోద్ది, మన అవయవాలు అంతే, ఎవరైనా అంతే. కాబట్టి ఇదంతా అశాశ్వతం అనమాట. ఈ మనిషి శరీరము, మనిషి అందము, మనిషి డబ్బు, ఇవంతా. ఇది తెలుసుకుంటారు నాయన, మళ్ళీ మీరు పైకి వస్తారు. పాపాలు చేయకండి, పేదవాళ్ళని దొబ్బేయకండి. పేద, వికలాంగులు, సాధువులు, అనాథలు, వీళ్ళకి నలుగురికి కూడా సేవలు చేసుకోండి, ధన సహాయాలు చేయండి, ధర్మంగా బతకండి. మా గురువుగారు శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు ఎప్పుడు చెప్పినా ధర్మంగా ఉండండి, ధర్మంగా నడుచుకోండి. ఇదే కాన్సెప్ట్. ఈ రకంగా మనం చేసుకున్నప్పుడు మనం హ్యాపీగా, యముడు కూడా మనల్ని ఏం చేయడు అనమాట. లేకపోతే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ కబ్జా చేసాం మేము, ఇక్కడ 4 అంతస్తుల బిల్డింగ్ ఎంజాయ్ చేస్తున్నాము, బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ కార్లు ఉన్నాయి, సూపర్ అనుకునే వాళ్ళందరినీ అక్కడ పైన అందరికీ ఆల్రెడీ తోలు తీసేయబడ్డాయి. కాబట్టి గురువు అనేటటువంటి వాడు ఎవరికీ భయపడకుండా నిర్మోహమాటంగా శాస్త్రీయ దృక్పథంతో ర్యాషనల్గా సైంటిఫిక్గా లాజికల్ కన్సిస్టెన్సీతో మనం చెప్పాలి ప్రజలందరూ. ఎందుకంటే సోల్స్ అన్నీ లిబరేట్ అవ్వాలి, సోల్స్ అందరికీ మోక్షం రావాలి, లేకపోతే ఇక్కడే ఉండిపోతాం మనం కూడా, వాళ్ళతో పాటు మనం కూడా ఉండిపోతాం. ఎలాగంటే బాగా చదవని పిల్లలు స్టూడెంట్స్ క్లాసులు వినలేదనుకో, క్లాస్ సస్పెండ్ చేస్తాం టీచర్ అనేవాడు. అరే వాళ్ళు కూడా విన్నయ్యరా, బాగా నువ్వు చదివా, నువ్వు ఒక్కడే చదివేస్తే నేను ప్రమోట్ చేయను అంటాం, ఎగ్జామే పెట్టాం.
మీరు అందరూ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ పెడతాం. ఇది కూడా అంతే. అందువలన ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే కపట గురువులు వచ్చేస్తారని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అంటే అన్ని మూఢనమ్మకాలు పెంచేసేవాళ్ళు ఇట్లా అట్లా అలాంటివి కాకుండా మనం శాస్త్రీయంగా మనం చెప్పకపోతే కనుక ఈ సోల్స్ ఇక్కడే ఉండిపోతాయి, అందరూ ఉద్ధరించబడాలి. కాబట్టి కలియుగంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అలా వచ్చారు అందరినీ ఉద్ధరించడానికి. రమణ మహర్షుల వారు, వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆనందమూర్తి గారు, పరమహంస యోగానందుల వారు, ఇలా ఆదిశంకరులు, రామానుజాచార్యులు వారు వీళ్ళందరూ వచ్చి ఉద్ధరిస్తారంటారు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ కాలంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు 400 సంవత్సరాల బ్యాక్. అందుకనే ఆయన చెప్పిన లీలల్లో ఇదొక భాగం. ఆయన కాలజ్ఞానంలో ఇది ఉంది. రావి చెట్టు, వేప చెట్టు కళ్ళు తెరుస్తుంది, రావి చెట్టు అది కూడా కర్నూలు జిల్లాలోనే అని. ఇప్పుడు యాగంటిలో నందీశ్వరుడు రోజు రోజుకి పెరిగి కలియుగాంతానికి రంకె వేస్తాడు. రంకె నిజంగా నా నంది అయిపోయి ఇవన్నీ అసత్యాలు కాదు. మెటామార్ఫిక్ రాక్స్ ఎదుగుతుంది. రాయి ఎక్కడైనా పెరుగుద్దా అంటే పెరిగింది మెటామార్ఫిక్ రాక్స్. కాబట్టి జాగ్రత్తగా మనం మానవులం చాలా జాగ్రత్తగా మనం ధర్మంగా నడుచుకోవాలమ్మా. ఖచ్చితంగా గురుగారు, దీన్ని ఒక సంకేతంగా భావించి ఇక నుంచి ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో నడవాలన్న ఒక మెసేజ్ అని అనుకోవచ్చు. ఇంకా అంతే కదమ్మా. గురుగారు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.